ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోతే ఏమవుతుంది? ఒక రాజకీయ శూన్యత. ఇక్ష్వాకుల తర్వాత దక్కన్ పీఠభూమిలో సరిగ్గా అదే జరిగింది. మరి ఆ శూన్యతని ఎవరు భర్తీ చేశారు? తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర ప్రాంతాలను ఒకే గొడుగు కిందకు ఎవరు తెచ్చారు? సమాధానం విష్ణుకుండినులు. ఈరోజు వాళ్ల చరిత్రను లోతుగా పరిశీలిద్దాం. ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలో ప్రత్యేకంగా చర్చిద్దాం. సో మన ముందున్న కీలకమైన ప్రశ్న ఇదే: ఇక్ష్వాకుల తర్వాత ముక్కలైపోయిన దక్కన్ను మళ్లీ ఒక్కటిగా చేసింది ఎవరు? ఆ ఘనత విష్ణుకుండినులదే. అయితే వాళ్ళు దీన్ని ఎలా సాధించారు? వాళ్ల ప్రయాణం ఎలా సాగిందో వివరంగా చూద్దాం. ఓకే, ఈరోజు మనము వాళ్ల కథని ఎలా చూడబోతున్నామంటే, ముందు వాళ్ళు ఎలా మొదలయ్యారో చూస్తాం. తర్వాత రెండవ మాధవవర్మ కాలంలో వాళ్ల స్వర్ణయుగం గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత వాళ్ల పరిపాలన, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో చర్చిస్తాం. వాళ్ల పతనానికి కారణాలేంటో విశ్లేషించి చివరిగా వాళ్లు మనకు మిగిలిచిన వారసత్వమేమితో చూద్దాం. సరే, మొదటి భాగంతో మొదలుపెడదాం. విష్ణుకుండినుల ఆవిర్భావం. ఇక్ష్వాకులు పోయిన తరువాత మొదట్లో వాకాటకుల కింద సామంతులుగా ఉన్న ఈ విష్ణుకుండినులు ఎలా ఒక స్వతంత్ర శక్తిగా ఎదిగారో ఇప్పుడు చూద్దాం. ప్రతి రాజవంశానికి ఒక వ్యవస్థాపకుడుంటాడు కదా. ఇక్కడ ఆయన ఇంద్రవర్మ. సుమారు క్రీస్తు శకం 380లో అమ్రాబాద్ కేంద్రంగా ఆయన పాలన మొదలుపెట్టాడు. కాని అసలు టర్నింగ్ పాయింట్ తెచ్చింది మాత్రం మొదటి గోవిందవర్మ. ఆయన చాలా ధైర్యంగా వాకాటకుల నుంచి మేము స్వతంత్రులం అని ప్రకటించుకున్నాడు. ఇక క్రీస్తు శకం 464 నాటి తుమ్మలగూడెం శాసనాలు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాయి. వాళ్లు బౌద్ధమతాన్ని కూడా ఆదరించారు. ఇది వాళ్ల మత సహనానికి ఒక పెద్ద నిదర్శనం. వాళ్ల తొలి రాజధానులన్నీ చూడండి: అమ్రాబాద్, ఇంద్రపాలనానగరం, భువనగిరి, కీసరగుట్ట. ఇవన్నీ ఇప్పటి తెలంగాణలోని వ్యూహాత్మక ప్రాంతాలే. ఇక్కడ ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటుంది: వాళ్ల భాషా విధానం. ఆఫీషియల్ లాంగ్వేజ్ అంటే అధికారిక భాషగా సాంస్క్రిట్, సంస్కృతాన్ని వాడారు. కానీ అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ అంటే పరిపాలన కోసం మాత్రం మన తొలి తెలుగును వాడారు. తెలుగు భాష చరిత్రలో ఇది చాలా పెద్ద విషయం. ఓకే, ఇప్పుడు మనం విష్ణుకుండినుల చరిత్రలోనే ఒక శిఖర స్థాయికి వెళ్తున్నాం. వాళ్ల గోల్డెన్ ఏజ్ అంటే స్వర్ణయుగం. దీన్ని సృష్టించిన ఆ గొప్ప చక్రవర్తి రెండవ మాధవవర్మ. ఆయన్ని సామ్రాజ్య నిర్మాత అని ఎందుకంటారో చూద్దాం. 47 సంవత్సరాలు ఆలోచించండి. దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఆయన పాలన సాగింది. ఇంత సుదీర్ఘ పాలన అంటే ఆటోమేటిక్గా రాజ్యానికి స్థిరత్వమొస్తుంది. ఈ స్థిరత్వమే ఆయనకి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడానికి కావలసిన బలాన్ని, పునాదిని ఇచ్చింది. ఆయన బిరుదులు చూస్తేనే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతుంది. మొదటిది సమస్త భువనాశ్రయ అంటే ఈ మొత్తం ప్రపంచానికే నేను ఆశ్రయం అని అర్థం. ఇక రెండవది, ఇది ఎగ్జామ్స్లో పదే పదే అడుగుతారు, త్రిసముద్రాధిపతి అంటే 3 సముద్రాలకు అధిపతి. ఇది వాళ్ల నావికా బలాన్ని, సముద్ర వ్యాపారాన్ని సూచిస్తుంది. చాలా చాలా ముఖ్యమైన బిరుదిది, గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజిస్ట్. ముందుగా ఉత్తరాన ఉన్న వాకాటకులతో పెళ్లి సంబంధం పెట్టుకుని ఆ సరిహద్దును సురక్షితం చేసుకున్నాడు. తర్వాత తూర్పున వేంగిమీద పడి శాలంకాయనులను ఓడించాడు. దీనివల్ల సారవంతమైన గోదావరి డెల్టా కంట్రోల్లోకొచ్చింది. ఆ తర్వాత పల్లవునం ఓడించి దక్షిణం వైపు, కళింగ వైపు ఉత్తరం వైపు, ఇలా సామ్రాజ్యాన్ని 4 వైపులా విస్తరించాడు. ఇదంతా మనం ఊహించి చెప్తున్నది కాదు. ఇదిగో తుమ్మలగూడెం శాసనం 2లో వాళ్లే స్వయంగా చెప్పుకున్నారు. ఆయన అధికారం తూర్పు, దక్షిణ, పశ్చిమ సముద్రాలతో పాటు ఉత్తరాన నర్మదా నది వరకు పాకిందని ఈ శాసనం స్పష్టంగా చెప్తోంది. ఇంతకంటే బలమైన చారిత్రక ఆధారం ఇంకేం కావాలి? ఓకే, ఇంత పెద్ద సామ్రాజ్యం ఉంటే దాన్ని కాపాడుకోవడానికి ఆర్మీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఈపురు శాసనాల ప్రకారం వాళ్ల దగ్గర ఒక పవర్ఫుల్ చతురంగ బలం ఉండేది. ఇక్కడ కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి. ఏనుగుల దళానికి అధిపతిని హస్తికోశ అని, మొత్తం భూదళానికి అధిపతిని వీరకోశ అని పిలిచేవారు. ఈ పదాలు ఎగ్జామ్స్లో అడిగే అవకాశం చాలా ఎక్కువ. బావుంది, సామ్రాజ్యాన్ని నిర్మించారో, కాని దాన్ని ఎలా నడిపించారో, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. వాళ్ల పరిపాలన చాలా ఆర్గనైజ్డ్గా ఉండేది. రాజ్యాన్ని పెద్ద పెద్ద ప్రావిన్సులుగా విభజించారు. వాటిని రాష్ట్రాలు అనేవాళ్లు. వాటి కింద డిస్ట్రిక్ట్స్ ఉండేవి. వాటిని విషయాలు అనేవాళ్లు. భూమిని కొలవడానికి వాడిన యూనిట్ పేరు నివర్తనాలు.
ఇక బ్రాహ్మణులకిచ్చే ట్యాక్స్ ఫ్రీ గ్రామాలను అగ్రహారాలు అనేవాళ్లు. ఈ 4 పదాలు రాష్ట్ర, విషయ, నివర్తన, అగ్రహార చాలా ఇంపార్టెంట్. వాళ్ల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం. దానినుంచి వచ్చే భూమిసిస్తే వాళ్ల ప్రధాన ఆదాయం. కాని కేవలం దానిమీదే ఆధారపడలేదు. దేశం లోపల, బయట దేశాలతో కూడా విపరీతంగా వ్యాపారం చేసేవాళ్లు. ఈ 3 కలిసి వాళ్లని ఆర్థికంగా చాలా బలంగా నిలబెట్టాయి. వాళ్లు వ్యాపారం చేసేవాళ్లు అనడానికి ప్రూఫేంటి? ఇదిగో వాళ్ల నాణేలే సాక్ష్యం. ఆ నాణేల మీద నౌక గుర్తులున్నాయి. అంటే వాళ్లు సముద్ర వ్యాపారం బాగా చేశారని అర్థం. ఈ కాయిన్స్ మన తెలంగాణ, ఆంధ్రాలోనే కాదు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ దాకా దొరికాయంటే వాళ్ల ట్రేడ్ నెట్వర్క్ ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఏ సామ్రాజ్యమైనా ఎప్పుడూ ఒకేలా వెలగదు కదా. పతాకస్థాయి చూసిన విష్ణుకుండినులు కూడా నెమ్మదిగా బలహీనపాట మొదలుపెట్టారు. వాళ్ల పతనానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. క్రీస్తు శకం 555లో మౌఖరిరాజు ఈశానవర్మతో ఓటమి, ఆ తర్వాత తూర్పు గంగులతో యుద్ధంలో కళింగను కోల్పోవడం, ఇలా ఒకదాని తర్వాతొకటి దెబ్బలు తగిలాయి. చివరి పెద్ద దెబ్బ మాత్రం చాళుక్యుల నుంచి వచ్చింది. క్రీస్తు శకం 619 నాటి మారుటూరు శాసనం ఇక వాళ్ల కథం ముగిసిందని, ఇప్పుడు ఈ ప్రాంతం చాళుక్యుల కంట్రోల్లోకి వెళ్ళిందని కన్ఫర్మ్ చేసింది. సో ఆ ఫైనల్ ఫైట్ ఇద్దరు పవర్ఫుల్ రాజుల మధ్య జరిగింది. ఒకవైపు తమ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవాలని చివరిదాకా పోరాడిన విష్ణుకుండినుల చివరి గొప్ప రాజు 4వ మాధవవర్మ. మరోవైపు దక్కన్లో కొత్త శక్తిగా ఎదుగుతున్న చాళుక్యుల మహావీరుడు 2వ పులకేశి. ఒక పాత శక్తికి, ఒక కొత్త శక్తికి మధ్య జరిగిన పోరాటమది. చరిత్రలో కొన్ని తేదీలు చాలా కీలకం. అలాంటిదే ఇది. అక్టోబర్ 21, 611. ఈ రోజున జారీ చేసిన కొప్పరం శాసనం ఒక రకంగా విష్ణుకుండినుల పతనానికి అధికారిక ముద్ర వేసిందే. ఎందుకంటే వాళ్ల టెరిటరీలో చాళుక్యులు జారీ చేసిన ఫస్ట్ అఫీషియల్ ఆర్డర్ ఇదే. అంటే ఇక్కడ్నించి మా రూల్ అని వాళ్ల అధికారికంగా ప్రకటించినట్టు. రాజ్యం పోయింది, రాజులు వెళ్ళిపోయారు, సరే. కాని వాళ్లు మనకు ఏమిచ్చి వెళ్లారు? యుద్ధాలు, విజయాలు పక్కన పెడితే విష్ణుకుండినుల అసలైన వారసత్వమేంటో చివరిగా చూద్దాం. 4 కీలకమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 1. తెలంగాణ మరియు కోస్తా ఆంధ్రా ప్రాంతాలను రాజకీయంగా కలిపిన మొట్టమొదటి పాలకులు వాళ్లు. ఇది చాలా పెద్ద విషయం. 2. వాళ్లు తీసుకొచ్చిన రాష్ట్ర విషయాల అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ను తర్వాత వచ్చిన చాళుక్యులు, కాకతీయులు కూడా వాడేరు. అంటే వాళ్లొక ఫౌండేషన్ వేశారు. 3. సంస్కృతాన్ని గౌరవిస్తూనే తెలుగును పరిపాలన భాషగా ప్రోత్సహించారు. 4. ఘటికేశ్వర్ లాంటి ప్రాంతాల్లో ఘటికలు అంటే వేద పాఠశాలలు స్థాపించి విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తాను. రాజవంశాలు వస్తాయి, పోతాయి. కాని వాళ్లు ఏర్పాటు చేసిన పరిపాలనా విధానాలు, వాళ్లు నిర్మించిన ఆర్థిక వ్యవస్థలు, ఆ తరువాత వచ్చే వందల ఏళ్లపాటు ఒక సమాజాన్ని, ఒక ప్రాంతాన్ని ఎలా నడిపిస్తాయి? దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.